హాయ్ అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే వీడియో ఓపెన్ చేశారు కదా. మన హౌస్ వైఫ్స్ కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వీడియో అయినా కనిపించిందంటే వెంటనే ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంటుంది. నిజమే కదా. ఆగండి నేను వర్క్ ఫ్రమ్ హోమే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి? మీరు ఇంటి దగ్గరే ఉండాలి, పని చేసుకోవాలి, మనీ ఏం చేయాలి, అంతే కదా. వేరే వాళ్ళలాగా వీడియో లాస్ట్ వరకు తీసుకెళ్లి బోర్ కొట్టించనండి. స్టార్టింగ్ లోనే చెప్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంట్లో నుంచే రీసెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. రీసెల్లింగ్ అంటే తెలుసు కదా, వేరే వాళ్ళ ప్రోడక్ట్ ని మీరు సెల్ చేయడం, మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి. ఓకే, మీకు ఇప్పుడు నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రీసెల్లింగ్. అంతకంటే ముందు నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పండి అక్క అని నాకు కామెంట్స్ చేశారు, కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంటి నుంచే మనీ ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా అండ్ ఉన్నా ఎలాంటివి అనేది మాట్లాడుకుందామండి. ఎందుకు అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి అని వెంటనే వాట్సాప్ లింక్ ఇచ్చేస్తారు. మనకు తెలియక వెంటనే వాళ్ళ వాట్సాప్కి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు చెప్పేది అర్థం కాక ఓకే ఏదో ఒక జాబ్ ఇస్తారు కదా అని ఎంతో అంత మనీ పే చేయమంటారు. మనకు జెన్యూనా కాదా తెలుసుకోవడం అనవసరం, అది వర్క్ ఫ్రమ్ హోమా కాదా అంతే, వెంటనే మనీ కట్టేస్తాము. ఇలా మనీ కట్టి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో నాకు తెలియదు వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అని. ఓకే, నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, చిన్నపిల్లలు కదా, నేను కూడా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని అలా మొబైల్ ఉంటుంది కదా మనకి, ఆ మొబైల్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, జెన్యూన్ జాబు, మీరు ఇంత మనీ పే చేయండి అంటే ఒక 5,000 అడుగుతారు వాళ్ళు. వెంటనే మనం అమ్మో జాబ్ వచ్చేస్తుంది కదా అని ఎక్కడి నుంచో 5,000 అట్లా ఎంత అడిగితే అంత వెంటనే కట్టేయాలి అని తీసుకెళ్తాము, కట్టేస్తాము. కట్టినాక వాళ్ళెవరో మనమెవరో ఇలా ఉంటుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాంటి మిస్టేక్ అయితే చేయొద్దండి. ఎందుకు అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ని. ఎందుకంటే మన మైండ్ ఎలా ఉంటుంది, వెంటనే మనకు వర్క్ చేసేయాలి, మనకి ఇంటి నుంచే మనీ రావాలి అని ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అయిపోతాము. మెయిన్గా హౌస్ వైఫ్స్, ఇంట్లో స్టడీ కంప్లీట్ అయిపోయి ఉన్న స్టూడెంట్స్ ఇలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అయిపోయి ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళని నమ్మేయడం, అలాగే వాళ్ళకి మనీ పే చేయడం, తర్వాత మోసపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. ఇంతకు ముందు జరిగాయి, ప్రజెంట్ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఎవ్వరు చెప్పినా నమ్మకండి. అది జెన్యూన్ అయినా సరే, ఒకవేళ వాళ్ళు మనీ కట్టించుకోకుండా మీకు జాబ్ ఇచ్చారు అంటే ఓకే, వాళ్ళు డబ్బులు కట్టమని మీకు మెసేజ్ పంపించారు అంటే మీరు అక్కడనే స్టాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ జాబ్లో జాయిన్ అయితే మంత్లీ 1,00,000 రూపాయలు వస్తాయండి, ఫస్ట్ మీరు 5,000 పే చేసి ఈ జాబ్లో జాయిన్ అవ్వండి, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయండి ఇలా చెప్తారు. అమ్మో వేకెన్సీస్ అయిపోతాయేమో, 5,000 అంటున్నారు, నెలకి 1,00,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు కదా ఇంట్లో నుండే అని ఎక్కడో అక్కడ అప్పు చేసి మరి మనం ఆ 5,000 తెచ్చి వాళ్ళకి కట్టేసామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళు ఎంత మనీ మీరు ఎర్న్ చేసే జాబ్ ఇస్తాము అన్నా కానీ వాళ్ళు మనీ కట్టమంటేనే అది ఫ్రాడ్. ఇది నా తరపు నుంచి ఒక అడ్వైస్ అనుకోండి, సజెషన్ అనుకోండి. నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు ఇలాంటివి అయితే అస్సలు చెయ్యకండి, మోసపోకండి. మీకు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే ఇలా రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. రీసెల్లింగ్లో ఫ్రాడ్ ఏమి ఉండదు, సెల్లర్స్ మీకు ఫ్రీగానే ఇస్తారు, మీరు కూడా ఫ్రీగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు, ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. మీ ఫోన్లో డేటా ఉంటే సరిపోతుంది, మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, మేము ఇలా రీసెల్లింగ్ చేయలేము అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి మీరు, లేకపోతే ఒక స్కిల్ నేర్చుకోండి. చాలామంది ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు, శారీ ప్రీప్లేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నారు, బ్యూటిషియన్ వర్క్ నేర్చుకుంటున్నారు, టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఇలా ఒక్కటేంటండి, మీరు ఇంట్లో ఉండి నేర్చుకొని ఒక జాబ్ చేయాలి అంటే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము అలాంటివి చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమందికి టైలరింగ్ ఇష్టం ఉండదు, కొంతమందికి బ్యూటిషియన్ ఇష్టం ఉండదు, కొంతమందికి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం కష్టం అవుతుందని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి వ్లాగ్స్ రాయొచ్చు, అండ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు, యాప్స్ క్రియేట్ చేయొచ్చు, ఏఐతో చాలా చాలా చేసి మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా మంది క్రియేటర్స్ పెట్టారు.
మనకు అలాంటివి ఏమీ వద్దు. ఎవరైనా ఫ్రీగా జాబ్ ఇచ్చేస్తామంటే వెళ్ళిపోతాము, వాళ్ళు మనీ కట్టమంటే కట్టేస్తాము. ఇలాంటివి అయితే ఈజీగా ఉంటాయి కదా, అవి అయితే చూడాలి, నేర్చుకోవాలి, వాటిని అప్లై చేయాలి. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఈ మధ్య వీడియో ఎడిటింగ్ అంటే యూట్యూబ్లో చాలా మంది క్రియేటర్స్ న్యూగా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి థంబ్నెయిల్స్ చేసుకోవడం రావట్లేదు, వీడియో ఎడిటింగ్ చేసుకోవడం రావట్లేదు, యూట్యూబ్ ఎస్సీఓ ఉంటుంది, ఎస్సీఓ చేసుకోవడం కూడా రావట్లేదు. అండ్ మీరు టైలరింగ్ నేర్చుకోండి, బ్యూటీషియన్ నేర్చుకోండి, థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు, సారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నారు, ఫ్రీలాన్సర్స్గా జాయిన్ అవుతున్నారు, ఏఐ వీడియోస్ చేస్తున్నారు, ఏఐని డెవలప్ చేయడం ఎలాగో నేర్చుకొని వాటితో కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. 1, 2 కాదండి, చెప్పుకుంటూ పోతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోవాలి, ఆ స్కిల్నే మీ వర్క్ ఫ్రమ్ హోమ్గా చేంజ్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ని వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోండి. లేదు అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. బిజినెస్ అంటే మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదండి, మా వల్ల కాదు అంటే మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. ఈ 3 ఆపర్చునిటీస్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోండి. కానీ అంతేగాని ఎవరికి మనీ అయితే పే చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోసపోకండి. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.